భీమిలి మండలం తాళ్లవలసలో పొలం పిలుస్తుంది కార్యక్రమానికి విశాఖ కలెక్టర్ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ రూపంలో అందిస్తామని తెలిపారు. వివిధ శాఖ జిల్లా అధికారులు జేడీ గారు కావచ్చు, ఏపీఎంఎల్ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పీడీ గారు కావచ్చు, వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. మనతో పాటు జెడ్పీటీసీ, ఎంపీపీ వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఈ పొలం పిలుస్తుంది ఈ కార్యక్రమం ఒక చక్కటి కార్యక్రమం. దీని ద్వారా రైతు దగ్గరే వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలని తెలుసుకొని పరిష్కరించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ప్రతి మంగళవారం, బుధవారం మనము గ్రామానికే వెళ్ళి అక్కడ ఉన్న రైతులు, పాడి రైతులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, వాళ్ళ ఒక సమస్యలని తెలుసుకొని కావాల్సిన ఇన్పుట్స్ అంటే అది ఫెర్టిలైజర్స్ కానీ, సీడ్స్ కానీ, దాని సమస్యలు కావచ్చు, లేకపోతే పురుగులు లాంటి సమస్య కావచ్చు, పెట్టుబడి గురించి సమస్యలు కావచ్చు, పరిష్కరించే విధంగా ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం మనం చేపడుతున్నాము. దీంట్లో ఇప్పుడే మీరు విన్నారు, వ్యవసాయ శాఖ నుంచి ఎటువంటి చర్యలు చేపడుతున్నారని. ప్రధానంగా రైతు యొక్క ఖర్చు తగ్గించడానికి ఇన్పుట్స్ పరంగా సీడ్స్ కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకోవాలని మనము వివరించడం జరుగుతుంది. దెన్ ఇన్పుట్సే కాకుండా పండిస్తున్న ఈ పంట మంచి రేటుకు వెళ్ళాలంటే దానికి ఒక మార్కెటింగ్ టైప్ అనేది చాలా కీలకం. దానికి సంబంధించి కూడా రైతులకి అండగా డిపార్ట్మెంట్ నిలబడుతుంది. ఈ పంటకి మంచి ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఖర్చు తగ్గించడం కేవలం ఈ సీడ్స్, ఫెర్టిలైజర్స్ ఇదే కాకుండా మెకనైజేషన్ ఆల్సో చాలా కీలకం. సో మెకనైజేషన్కి కావాల్సిన చర్యలు కూడా ఈ కార్యక్రమం ద్వారా మనం చేపట్టడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో రైతులు అడుగుతున్న ఈ ఫార్మ్ మెకనైజేషన్ ఎక్విప్మెంట్, రోటోవేటర్ కావచ్చు, ట్రాక్టర్స్ కావచ్చు, టిల్లర్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతం చాప్ కట్టర్ లాంటివి కూడా మనము సబ్సిడీకి ఇవ్వడం జరుగుతున్నది. సో అవి రాబోయే రోజుల్లో ఇంకా అందరు రైతులకు అందించే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పాడి రైతులకు సంబంధించి మనము గోకులం షెడ్స్ మనము మంజూరు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దాదాపు 150 పైన షెడ్స్ మనము మన జిల్లాకి కేటాయించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది బెనిఫిషరీస్ ముందుకు వస్తే వాళ్ళందరికీ కూడా